అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ విరాళాల అవకతవకలపై స్పందించారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి. దేశవ్యాప్తంగా ప్రజల సెంటిమెంట్ను అడ్డం పెట్టుకుని 200 కోట్ల అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. కేవలం చంపత్ రాయ్ను ట్రస్ట్ కార్యదర్శి పదవి నుంచి తప్పించి చేతులు దులుపుకున్నారని అన్నారు. రాముడి పేరు చెప్పి వసూలు చేసిన డబ్బుతో ఏం చేస్తున్నారో ప్రధాని మోదీ, అమిత్ షా యాగిలు కూడా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయోధ్య మందిరంలో రామ జన్మభూమికి సంబంధించిన తీర్థ్ ట్రస్ట్ దాని జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ గారు నిన్నటిదాకా ఏం జరగలేదని బుకాయించారు. ఆయన సొంత మనుషులు 8 మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సిట్ ఉత్తరప్రదేశ్లో. ప్రజల సెంటిమెంట్లతోటి భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామాల నుంచి చందాలు వసూలు చేసిన చందాలనే స్కామ్ చేయడం అనేది ఎంత పెద్ద విషయం మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చంపత్ రాయ్ గారు జనరల్ సెక్రటరీగా ట్రస్ట్కు రాజీనామా చేయడం జరిగింది. అంటే ఇంతటితోటి అయిపోగొట్టాలన్న ఆలోచనతో బీజేపీ వాళ్ళు ఉంటారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా రాజీనామా చేయాలి. ఎందుకంటే ఇది భారతదేశ వ్యాప్తంగా ఒక ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యవహారం కాదు. ఇది భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రజల సెంటిమెంట్లతోటి ప్రజలందరినీ ప్రతి గ్రామానికి ఈరోజు ప్రతి వారిని ఇన్వాల్వ్ చేసి అయోధ్య మందిరానికి డొనేషన్లు వసూలు చేసి దోచుకోవడానిక 2000 కోట్ల పైచిల్కు అక్కడ దప్పిదాలు జరిగినాయి. గతంలో కూడా చందాలకు అసలు కలెక్ట్ చేసిన చందాలను కూడా ట్రాన్స్పరెంట్ గా డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ డబ్బును ఏ విధంగా సమకూర్చుకొని దేనికి వాడుతున్నారో కూడా బీజేపీ చెప్పాలి. ఈరోజు మమతా బెనర్జీ దగ్గర నుంచి 20 మంది ఎంపీలను, శివసేన నుంచి 6 ఎంపీలను, ఒక్కొక్కరికి 70 కోట్లు 75 కోట్లు